మీ పేరు? నారాయణ. నారాయణ గారు. ఏ ఊరు ఇది? పదుంపురం, పెదపదిపురం. ఏం చేస్తుంటారు మీరు? రైట్ పని బాబు. ఈ గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ అన్న పాలన మీకు ఎలా అనిపించింది? మాకు అన్ని ఇచ్చిండ్రు. అన్ని ఇచ్చారు. ఏమేమి తీసుకుంటున్నావు నువ్వు? పెన్షన్ ఇస్తాండ్రు, రైతు భరోసా ఇస్తాండ్రు, మరి అన్ని కూడా అతను ఇవ్వాల్సిన వల్ల ఇచ్చినట్టు అన్ని ఇచ్చినారు. వాలంటీర్స్ వస్తున్నారా ఇంటికి? వాళ్ళని వస్తాను, టైంకి ఇస్తున్నారు. మీరు అదే బియ్యం బియ్యం మా ఇంటి దగ్గరికి తెచ్చిస్తాండ్రు, పెన్షన్ కూడా ఇంటి దగ్గరే ఇస్తాను. ఆ బియ్యమే తింటున్నావా? బాగుందా బియ్యం? బాగుంది. నాణ్యమైన బియ్యం ఇస్తున్నారు. బాగుంది. ఒకళ్ళు అమ్ముకుంటారు, ఒకళ్ళు తింటారు. నువ్వైతే తింటున్నావు? మేము తింటాను. ఎట్లా అనిపిస్తున్నావు? బియ్యం బాగానే ఉందా? బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనేసి? మాకు జగనే వస్తాడు అన్నట్టు ఉంది. జగన్ గారి పాలన మీకు ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. మీకు నచ్చడానికి గల కారణం? అన్ని పథకాలు అన్ని ఇస్తాండ్రు, మంచిగా మాకు అనిపిస్తుంది. మీకు ఏమేమి పథకాలు అందాయి? అమ్మఒడి, మా అమ్మ మాకు రైతు భరోసా అన్ని అందాయి. సచివాలయం వ్యవస్థ బాగుందా? ఇప్పుడు వాలంటీర్స్ వస్తున్నారా మీ ఇంటికి? వస్తాను. టైంకి ఇస్తున్నారా? అన్ని రైట్లు. మీరు అవే బియ్యం వాడుతున్నారా తినడానికి? బాగానే నాణ్యమైన బియ్యం ఇస్తున్నారు. అన్ని మంచిగా ఉన్నాయి. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మోడల్ స్కూల్లో. గవర్నమెంట్ ఏనా? ఎలా చెప్తున్నారంట మీ పిల్లలకి చదువు? మంచిగా బాగానే చెప్తారు చదువు. టాయిలెట్స్ గానీ, భోజన వసతులు గానీ అన్ని బాగానే ఉన్నాయి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండే కదా, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా అంటే ఏం చెప్తారు? ఆ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం అంతే బాగానే, మాకు ఈ ప్రభుత్వం మంచిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దగ్గరలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ బాగుంటది అనేసి మీ ఉద్దేశం? నా దృష్టిలో అయితే జగన్ గారు వస్తే బాగుంటది. జగన్ గారు వస్తేనే బాగుంటది. కరోనా విషయంలో, కరోనా టైంలలో జగన్ గారు ఏ విధంగా మీకు సహాయపడ్డారు ప్రభుత్వం? అన్నిట్లో హాస్పిటల్ ఖర్చులు అన్ని అతనే భరించినాడు కాబట్టి మంచిగా ఉన్నది. మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఎవరైనా వాడారా మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే ఇప్పుడు పని చేయలేదు, తర్వాత వాళ్ళందరికీ మంచిగా ఇదైంది. సరే, అందరూ బాగానే ఉన్నారు. ఏమి అభివృద్ధి చెందింది రాష్ట్రము? ఎలా కనిపిస్తుంది ప్రభుత్వం? అంతా మంచిగా జరిగింది సార్, మంచిగా జరిగింది, పర్వాలేదు. మీకు జరిగిన మంచి ఏమిటి? అన్ని మొత్తం పథకాలు అన్ని వస్తున్నాయి సార్, మంచిగా అన్ని మంచిగా చూసుకుంటారు. కరోనా టైంలలో ఎలా ఉపయోగపడింది? మంచిగా చేశారు, చేసింది ఎట్లేదు. వాలంటీర్లు మంచిగా చేసి గేమ్లు మంచిగా ఇచ్చి అన్ని చేసుకుని అంబులెన్స్ గా మంచిగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఏమన్నా కూటమి వల్ల ఏమన్నా నష్టం జరగవచ్చా? నష్టం అంతా మరి ఏం జరుగుతుంది? నష్టం అంతా మరి చెప్పలేము, మరి ఇంకేం చెప్పాం. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని మీ ఉద్దేశం? మా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి ఇస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఇస్తే బాగుంటుంది. Please subscribe .news.